పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ అనేవాడు ఐసీయూలో ఉన్నాడని నిన్నే చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇంకొక 12 మంది దాకా కాల్చి చంపబడడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకున్నాం. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నట్టుందో 2-3 రోజులు పోతే కానీ రాదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నప్పుడు కొంతమంది ఎవడు చెప్పాడు నీకు లాంటి ప్రశ్నలు వేశారు. అయితే ఫైనల్గా ఏం తేలింది, ఇప్పుడు అమెరికాకి సంబంధించిన సిఐఏ దగ్గర నుంచి అనేక దేశాలు ఇట్లా జరిగినాయని చెప్పారు. చివరికి 20 మంది గత 2020 నుండి చచ్చిపోయారని చెప్పారు. సాధారణంగా రకరకాల సోర్సెస్ ఉంటుంటాయి. అందులో అదొకటి మనకి వచ్చేటటువంటి సమాచారం ఇంటర్నేషనల్ సోర్సెస్ నుంచి అట్లా కొన్ని రకాలైనటువంటి వ్యవస్థల నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా చూస్తే మరొక అంశం కీలకమవుతుంది. హర్కత్ ఉల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ బిలాల్ అకూన్ కాల్చి చంపబడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో కాల్చి చంపబడ్డాడు. చిత్కాన్ ఏరియా పంజూర్ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఈడు షోపైన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు, మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి షోపైన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. వీడు బోర్డర్ దాటి 2011 సంవత్సరంలో పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి రాజన్పూర్లో ఉంటున్నాడు. పాక్ పంజాబ్కి సంబంధించినటువంటి దాంట్లో వీడి పేరు సాజిద్ హుస్సేన్ అని మార్చుకున్నటువంటి పరిస్థితి. వీడిని ఇప్పుడు కాల్చి చంపారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. వరుసపెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు ఇది ఒక కీలకం.